బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ప్రేక్షకులారా, విస్తారమైన మరియు వైవిధ్యమైన దేశానికి సేవ చేయడానికి సంక్లిష్టంగా అల్లిన చట్టపరమైన సృష్టిని గమనించండి. ఇది భారతీయ శిక్షా స్మృతి 1860 బ్రిటిష్ పర్యవేక్షణలో రూపొందించబడిన ఐపీసీ నేరాల యొక్క వివరణాత్మక వర్గీకరణను అందిస్తుంది. దానితో పాటు సూచించిన జరిమానాలుంటాయి. విస్తృత స్పెక్ట్రంను కవర్ చేస్తుంది. వ్యక్తిగత నేరాల నుండి బహిరంగ దుష్ప్రవర్తన వరకు ఇది భారతదేశంలో న్యాయానికి సంరక్షకునిగా నిలుస్తుంది. ఈ శాశ్వత శిక్షా స్మృతి యొక్క పేజీల ద్వారా జ్ఞానోదయమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. సంవత్సరాలుగా దాని ఔచిత్యాన్ని మరియు స్థితిస్థాపకతను అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మనం భారతీయ శిక్షా స్మృతిలోని నిర్దిష్ట విభాగాలలోని సెక్షన్ 10 ఓవర్వ్యూ చూద్దాం. ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఐపీసీ 1860 లోని సెక్షన్ 10 కోడ్లో ఉపయోగించిన కొన్ని పదాలను నిర్వచించే లక్ష్యంతో ప్రాథమిక అధ్యాయంలో భాగం. ఈ నిర్వచనాలు స్పష్టతను అందిస్తాయి మరియు వివిధ సందర్భాలలో ఐపీసీ యొక్క ఏకరూప వివరణను నిర్ధారిస్తాయి. ఐపీసీ సెక్షన్ 10 ఇలా పేర్కొంది: మనిషి అనే పదం ఏ వయసులోనైనా మగమానవుడిని సూచిస్తుంది. వివరణాత్మక వివరణ 1. సరళత మరియు స్పష్టత. సెక్షన్ 10లో అందించబడిన నిర్వచనం క్లుప్తంగా మరియు సూటిగా ఉన్నప్పటికీ దాని చేరిక చాలా కీలకమైనది. చట్టపరమైన నిబంధనలలో నిబంధనల స్పష్టత చాలా ముఖ్యమైనది. అస్పష్టతలు లేదా అపార్థాలు తప్పుడు వివరణలకు దారితీయవచ్చు. ఇది చట్టపరమైన కేసులలో తీవ్ర చిక్కులను కలిగి ఉంటుంది. అందువల్ల ఏదైనా సంభావ్య గందరగోళాన్ని నివారించడానికి స్పష్టంగా కనిపించే నిబంధనలు కూడా స్పష్టంగా నిర్వచించబడ్డాయి. 2. లింగం మరియు చట్టం. మనిషిని ప్రత్యేకంగా మగమానవుడుగా నిర్వచించడం ద్వారా ఐపీసీ లింగం ఆధారంగా వ్యత్యాసాలను వివరిస్తుంది. ఈ భేదం చాలా ముఖ్యమైనది ఎందుకంటే లోని కొన్ని నిబంధనలు మరియు ఇతర చట్టాలు పురుషులు చేసిన లేదా వ్యతిరేకంగా చేసిన చర్యలు మరియు స్త్రీలు చేసిన లేదా వ్యతిరేకంగా చేసిన వాటి మధ్య తేడాను కలిగి ఉంటాయి. 3. ఏజ్జ్ఞేయ నిర్వచనం. సెక్షన్ 10 యొక్క నిర్వచనం యొక్క ముఖ్యమైన అంశం వయస్సు సమూహాలలో దాని సార్వత్రిక అనువర్తనం. ఏ వయస్సు వారైనా అని పేర్కొనడం ద్వారా ఐపీసీ పురుషుడు అనే పదం వయోజన మగవారికి మాత్రమే పరిమితం కాదని, శిశువుల నుండి వృద్ధుల వరకు అన్ని వయస్సుల బ్రాకెట్లలోని మగ వ్యక్తులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 4. వివిధ నిబంధనలకు చిక్కులు. ఐపీసీ అంతటా నేరస్థుడు లేదా బాధితుడి లింగం సంబంధితంగా ఉండే అనేక విభాగాలు ఉన్నాయి. లైంగిక దుష్ప్రవర్తన, శారీరక హాని లేదా ఇతరులకు సంబంధించిన నేరాలు అయినా చట్టాన్ని సరిగ్గా అమలు చేయడానికి లింగ సందర్భాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సెక్షన్ 10 ఈ సందర్భాలలో మనిషి అనే పదాన్ని నిస్సందేహంగా మగ వ్యక్తులను సూచిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. 5. లింగ న్యాయశాస్త్రంలో విస్తృత సందర్భం. సెక్షన్ 10లోని నిర్వచనం స్పష్టంగా ఉన్నప్పటికీ చట్టపరమైన న్యాయశాస్త్రంలో లింగ డైనమిక్స్పై ప్రతిబింబాలను కూడా ప్రేరేపిస్తుంది. కాలక్రమేణా బైనరీ వర్గీకరణలకు మించి లింగం యొక్క సంక్లిష్టతలను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. లింగం గురించి సమకాలీన చర్చలు దీనిని స్పెక్ట్రంగా గుర్తిస్తున్నాయి. అయితే ఐపీసీ 1860లో రూపొందించబడినప్పుడు చట్టపరమైన గ్రంథాలు ప్రధానంగా బైనరీ లింగ నిబంధనలో నిర్వహించబడ్డాయి. 6. న్యాయ వ్యవస్థ యొక్క అనుకూలత. సెక్షన్ 10 నిర్దిష్ట నిర్వచనాన్ని అందించినప్పటికీ మారుతున్న సామాజిక అవగాహనల వెలుగులో చట్టాలను వివరించడంలో భారతీయ న్యాయ వ్యవస్థ అనుకూలతను చూపింది. న్యాయస్థానాలు వారి తీర్పుల ద్వారా న్యాయాన్ని నిర్ధారిస్తూ తరచుగా విస్తృతమైన వివరణలను అందించాయి. లింగమార్పిడి హక్కులు మరియు ఇతర నాన్బైనరీ వ్యక్తుల హక్కుల అభివృద్ధి చెందుతున్న గుర్తింపు సెక్షన్ 10లో వంటి నిర్దిష్ట శాసనపరమైన నిర్వచనాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ యొక్క అనుకూలతకు నిదర్శనం. 7. ఆవర్తన పునర్విమర్శల అవసరం. ఐపీసీ యొక్క నిబంధనల నేపథ్యంలో సెక్షన్ 10 దాని ప్రయోజనాన్ని అందిస్తోంది.
ఇది చట్టపరమైన కోడ్లలో కాలానుగుణ పునర్విమర్శల యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. సామాజిక అవగాహనలు అభివృద్ధి చెందుతున్నప్పుడు చట్టాలు సంబంధితంగా మరియు న్యాయంగా ఉండటానికి ఈ మార్పులను ప్రతిబింబించడం చాలా ముఖ్యం. న్యాయస్థానాలు విస్తృత వివరణలను అందించగలిగినప్పటికీ దీర్ఘకాల స్పష్టత మరియు న్యాయబద్ధత కోసం శాసన సవరణలు కీలకమైనవి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 10 మనిషి అనే పదాన్ని నిర్వచించడంలో చట్టపరమైన నిబంధనలలో స్పష్టత యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. నిర్వచనం సూటిగా ఉన్నప్పటికీ కోడ్ యొక్క వివిధ విభాగాలలో దాని చిక్కులు అలలు. అంతేకాకుండా ఈ విభాగం లింగావగాహన యొక్క అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని మరియు ఈ మార్పులకు అనుగుణంగా చట్టపరమైన గ్రంథాల అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఇది సామాజిక నిబంధనలు, చట్టపరమైన నిబంధనలు మరియు న్యాయం యొక్క సమగ్ర లక్ష్యం మధ్య డైనమిక్ ఇంటర్ప్లేను నొక్కి చెబుతుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आदरणीय दर्शकों, एक विशाल और विविध राष्ट्र की सेवा के लिए जटिल रूप से बुने गए कानूनी टेपेस्ट्री की कल्पना करें। यह भारतीय दंड संहिता 1860 है। ब्रिटिश पर्यवेक्षण के तहत तैयार किया गया आईपीसी निर्धारित दंड के साथ अपराधों का एक विस्तृत वर्गीकरण प्रदान करता है। व्यापक स्पेक्ट्रम को कवर करता है, व्यक्तिगत अपराधों से लेकर सार्वजनिक कदाचार तक। यह भारत में न्याय के संरक्षक के रूप में खड़ा है। आइए वर्षों से इसकी प्रासंगिकता और लचीलेपन को समझते हुए इस स्थायी दंड संहिता के पन्नों के माध्यम से एक ज्ञानवर्धक यात्रा शुरू करें। आइए अब हम भारतीय दंड संहिता की विशिष्ट धाराओं की धारा 10 इंच का अवलोकन करें। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 10 प्रारंभिक अध्याय का हिस्सा है, जिसका उद्देश्य संहिता में प्रयुक्त कुछ शब्दों को परिभाषित करना है। ये परिभाषाएं स्पष्टता प्रदान करती हैं और विभिन्न संदर्भों में आईपीसी की एक समान व्याख्या सुनिश्चित करती हैं। आईपीसी की धारा 10 में कहा गया है, पुरुष शब्द किसी भी उम्र के पुरुष इंसान को दर्शाता है। विस्तृत विवरण। 1. सरलता और स्पष्टता। जबकि धारा 10 में दी गई परिभाषा संक्षिप्त और सीधी है, इसका समावेश महत्वपूर्ण है। कानूनी प्रावधानों में शर्तों की स्पष्टता सर्वोपरि है। अस्पष्टताएं या गलतफहमियां गलत व्याख्याओं को जन्म दे सकती हैं, जिसका कानूनी मामलों पर गहरा प्रभाव पड़ सकता है। इसलिए किसी भी संभावित भ्रम से बचने के लिए प्रतीत होने वाले स्पष्ट शब्दों को भी स्पष्ट रूप से परिभाषित किया गया है। 2. लिंग और कानून। पुरुष को विशेष रूप से पुरुष इंसान के रूप में परिभाषित करके आईपीसी लिंग के आधार पर भेदों को चित्रित करता है। यह भेदभाव महत्वपूर्ण है क्योंकि आईपीसी और अन्य कानूनों के कुछ प्रावधान पुरुषों द्वारा या उनके खिलाफ किए गए कार्यों और महिलाओं द्वारा या उनके खिलाफ किए गए कार्यों के बीच अंतर करते हैं। 3. आयुअज्ञेयवादी परिभाषा। धारा 10 की परिभाषा का एक अनिवार्य पहलू सभी आयु समूहों में इसका सार्वभौमिक अनुप्रयोग है। किसी भी उम्र का बताकर आईपीसी यह स्पष्ट करता है कि पुरुष शब्द केवल वयस्क पुरुषों तक ही सीमित नहीं है, बल्कि शिशुओं से लेकर बुजुर्गों तक सभी आयु वर्ग के पुरुषों पर लागू होता है। 4. विभिन्न प्रावधानों के लिए निहितार्थ। पूरे आईपीसी में ऐसी कई धाराएं हैं जहां अपराधी या पीड़ित का लिंग प्रासंगिक हो जाता है, चाहे वह यौन दुर्व्यवहार, शारीरिक क्षति या अन्य से संबंधित अपराध हों। कानून के सही अनुप्रयोग के लिए लिंग संदर्भ को समझना महत्वपूर्ण है। धारा 10 यह सुनिश्चित करती है कि इन संदर्भों में पुरुष शब्द को स्पष्ट रूप से पुरुष व्यक्तियों के संदर्भ में समझा जाए।
5. लैंगिक न्यायशास्त्र में व्यापक संदर्भ। धारा 10 में परिभाषा स्पष्ट होते हुए भी कानूनी न्यायशास्त्र में लिंग गतिशीलता पर विचार करने के लिए प्रेरित करती है। समय के साथ दुनिया भर में कानूनी प्रणालियां द्विआधारी वर्गीकरण से परे जाकर लिंग की जटिलताओं को पहचानने के लिए विकसित हुई हैं। लिंग के इर्दगिर्द समकालीन चर्चाएं इसे एक स्पेक्ट्रम के रूप में पहचानती हैं। हालांकि जब 1860 में आईपीसी तैयार किया गया था तो कानूनी पाठ मुख्य रूप से द्विआधारी लिंग मानदंडों के भीतर संचालित होते थे। 6. कानूनी प्रणाली की अनुकूलता। जबकि धारा 10 एक विशिष्ट परिभाषा प्रदान करती है, भारतीय कानूनी प्रणाली ने बदलती सामाजिक समझ के आलोक में कानूनों की व्याख्या करने में अनुकूलन क्षमता दिखाई है। न्यायालयों ने अपने निर्णयों के माध्यम से न्याय और निष्पक्षता सुनिश्चित करते हुए अक्सर व्यापक व्याख्याएं प्रदान की हैं। ट्रांसजेंडर अधिकारों और अन्य गैर बाइनरी व्यक्तियों के अधिकारों की बढ़ती मान्यता न्यायपालिका की अनुकूलनशीलता का एक प्रमाण है, भले ही धारा 10 जैसी कुछ विधायी परिभाषाएं विशिष्ट हों। 7. आवधिक संशोधन की आवश्यकता। जबकि धारा 10 आईपीसी के प्रावधानों के संदर्भ में अपने उद्देश्य को पूरा करती है, यह कानूनी संहिताओं में आवधिक संशोधन के महत्व को भी रेखांकित करती है। जैसे जैसे सामाजिक समझ विकसित होती है, यह महत्वपूर्ण है कि प्रासंगिक और न्यायपूर्ण बने रहने के लिए कानून इन परिवर्तनों को प्रतिबिंबित करें। जबकि अदालतें व्यापक व्याख्याएं प्रदान कर सकती हैं, दीर्घकालिक स्पष्टता और निष्पक्षता के लिए विधायी संशोधन महत्वपूर्ण हैं। निष्कर्ष। आईपीसी की धारा 10 आदमी शब्द को परिभाषित करने में कानूनी प्रावधानों में स्पष्टता के महत्व को दर्शाती है। हालांकि परिभाषा सीधी है, इसके निहितार्थ संहिता के विभिन्न अनुभागों में व्याप्त हैं। इसके अलावा यह अनुभाग लैंगिक समझ की विकसित प्रकृति और इन परिवर्तनों के अनुकूल कानूनी ग्रंथों की आवश्यकता की याद दिलाने के रूप में भी कार्य करता है। यह सामाजिक मानदंडों, कानूनी प्रावधानों और न्याय के व्यापक उद्देश्य के बीच गतिशील परस्पर क्रिया को रेखांकित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Respected audience, imagine a legal tapestry intricately woven to serve a vast and diverse nation. This is the Indian Penal Code, 1860. Formulated under British supervision, the IPC offers a detailed categorization of offences, accompanied by prescribed penalties, covering a wide spectrum from personal offences to public misconduct. It stands as the guardian of justice in India. Let's embark on an enlightening journey through the pages of this enduring penal code, understanding its relevance and resilience over the years. Now let us have an overview of Section 10 of the specific sections of the Indian Penal Code. Section 10 of the Indian Penal Code, 1860, IPC 1860, is part of the preliminary chapter that aims to define certain terms used in the code. These definitions provide clarity and ensure a uniform interpretation of the IPC across various contexts. IPC Section 10 states, the word man denotes a male human being of any age. Elaborated description. 1. Simplicity and clarity. While the definition offered in Section 10 is succinct and straightforward, its inclusion is crucial. In legal provisions, the clarity of terms is paramount. Ambiguities or misunderstandings can lead to misinterpretations, which can have profound implications in legal cases. Therefore, even seemingly apparent terms are explicitly defined to avoid any potential confusion. 2. Gender and law.
By specifically defining man as a male human being, the IPC delineates the distinctions based on gender. This differentiation is vital because certain provisions in the IPC and other laws differentiate between actions committed by or against men and those committed by or against women. 3. Age-agnostic definition. An essential aspect of Section 10's definition is its universal application across age groups. By stating of any age, the IPC makes it clear that the term man isn't restricted to adult males but applies to male individuals across all age brackets, from infants to the elderly. 4. Implications for various provisions. Throughout the IPC, there are numerous sections where the gender of the perpetrator or the victim becomes relevant. Whether it's offenses related to sexual misconduct, bodily harm, or others, understanding the gender context is critical for the correct application of the law. Section 10 ensures that, in these contexts, the term man is unambiguously understood as referring to male individuals. 5. Broader context in gender jurisprudence. The definition in Section 10, while clear, also prompts reflections on gender dynamics in legal jurisprudence. Over time, legal systems worldwide have evolved to recognize the complexities of gender, going beyond binary classifications. Contemporary discussions around gender recognize it as a spectrum. However, when the IPC was formulated in 1860, legal texts predominantly operated within binary gender norms. 6. Adaptability of the legal system. While Section 10 provides a specific definition, the Indian legal system has shown adaptability in interpreting laws in light of changing societal understandings. Courts, through their judgments, have often provided expansive interpretations, ensuring justice and fairness. The evolving recognition of transgender rights and the rights of other non-binary individuals is a testament to the judiciary's adaptability, even if certain legislative definitions, like in Section 10, are specific. 7. The need for periodic revisions. While Section 10 serves its purpose in the context of the IPC's provisions, it also underscores the importance of periodic revisions in legal codes. As societal understandings evolve, it's crucial that laws reflect these changes to remain relevant and just. While courts can provide broader interpretations, legislative amendments are crucial for long-term clarity and fairness. Conclusion. Section 10 of the IPC, in defining the term man, showcases the importance of clarity in legal provisions. While the definition is straightforward, its implications ripple across various sections of the code. Moreover, the section also serves as a reminder of the evolving nature of gender understandings and the need for legal texts to adapt to these changes. It underscores the dynamic interplay between societal norms, legal provisions, and the overarching aim of justice. If we are responsible, the future will be good for the future generations.